తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో సరిగ్గా మధ్యాహ్నం 1:04 రేవంత్తో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు ఏఐసీసీ సభ్యులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి 50,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీరితో పాటు మాజీ సీఎం కేసీఆర్ కి కూడా ఆహ్వానం పంపామని పార్టీ వర్గాలు చెప్తుండడంతో ఆయన వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు కూడా ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పరోక్షంగా సాయం చేసినట్లు చాలా మంది భావిస్తున్న సంగతి తెలిసిందే. చాలా చోట్ల కాంగ్రెస్ సభలు, ర్యాలీల్లో తెలుగు తమ్ముళ్లు టీడీపీ జెండాలు పట్టుకొని హడావిడి చేశారు. ఈ నేపథ్యంలోనే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని గెలిపించుకునేందుకు చంద్రబాబు రాజకీయ వ్యూహం అమలు చేసి విజయం సాధించారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ గెలిచిన రోజు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించినప్పుడు టీడీపీ నేతలు సంబరపడిపోయారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరైతే అందరి కళ్ళు వారిద్దరి పైనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.